బీజేపీ నుండి వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. పార్లమెంటు వర్షాకాల తొలి రోజులని మొత్తంగా చూసాం. లోపల విపక్షాలు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఇదంతా కూడా సెషన్స్ అంతా కూడా అట్టడుకిన పరిస్థితి. బయట ఏమో నిరసనకారులతో కూడా పార్లమెంట్ ఆవరణాలంతకు దద్దరిల్లిపోయింది. అంటే తర్వాత మాట్లాడడం కన్నా ముందు నుంచి కూడా ఇందుకు విద్యార్థుల యొక్క నిరసనని కేంద్ర ప్రభుత్వం ఇవాళ చాలా తక్కువగా తేలిగ్గా తీసుకుందా. తర్వాత జేపీ నడ్డా వీళ్ళందరితో కలిసి నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంత కేంద్ర నాయకులతో ఇప్పుడు చలనం వచ్చిందా అనే విధంగా కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. కొంత కేంద్ర మంత్రులు ఏమైనా ఇప్పుడు భయం స్టార్ట్ అయిందా? మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు ఐన్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. ప్రజాస్వామ్య పరిధిలోనే చర్చలు జరపటం కానీ పార్లమెంటులో చర్చలు జరపడానికి కానీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రజాస్వామ్యం అంటే భారతీయ జనతా పార్టీకి గౌరవం. అయితే ఇక్కడ మనం 2-3 విషయాలు చర్చించుకోవాలి. నీట్ పేపర్ లీక్ అయింది అనేది, తర్వాత సోనం వాంగ్చుక్ వచ్చేసి నిరాహార దీక్ష చేశారు, వారి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇటువంటి విషయాలని మనం మాట్లాడుతున్న సందర్భంలో మొదట సోనం వాంగ్చుక్ గారి నిరసన చేస్తూ ఉంటే వారిని భగ్నం చేసింది పోలీసులు, వారి నిరాహార దీక్ష విరమించాలని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. ఇది భారతీయ జనతా పార్టీనో కేంద్ర ప్రభుత్వమో కానే కాదు, సపరేట్ గా ఒక వ్యక్తి పిల్లి వేస్తే తీసుకున్నటువంటి అంశం. వేశారు. తర్వాత రెండవది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఈ రోజు నిరసనలో పాల్గొన్న వారి సంఖ్యను మనం చూసినట్లయితే ఈ రోజు 8,000 వరకు ఉంది. అదే 2011లో చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు అన్నా హజారే గారు ఈ దేశం కోసము ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, మాజీ సైనికుడు ఉద్యమం చేస్తూ ఉంటే పార్లమెంట్ లో ఏం మాట్లాడారు వారు? ఎవరైతే బయట నిరాహార దీక్ష చేస్తున్నారో వారు గెలిచినట్లయితే ప్రజాస్వామ్యం వాడిపోతుందని నెహ్రూ గారు చెప్పిన మాటలను ఉటంకిస్తూ వారు చెప్పినటువంటి పరిస్థితి, ఆ రోజు 5,000 మందికి అనుమతించినటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి. అయితే ఇంకొకటి విద్యార్థులకు ఈ రోజు విద్యార్థులతో చర్చలు జరిపినారనే అంశం. జేపీ నడ్డా గారితో చర్చలు జరిపారు. ఈ రోజు చర్చల్లో పాల్గొన్న వారు కూడా సౌరవ్ దాస్, అశుతోష్ గారు, వీరిద్దరు కూడా ఒక 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి వచ్చేసి ఎవరైతే విద్యార్థులు చనిపోయారో ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలా, రాజీనామా చేయాలా, ఇటువంటి విషయాలన్నీ మాట్లాడుతున్నాం. అయితే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 55 సార్లు పేపర్ లీక్ అయింది. దీని బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోదా? అదే విధంగా మీకు ఇంకా రాష్ట్రాల్లో అయితే లెక్కలేదు ఎన్ని పేపర్లు లీక్ అయ్యారు వరుసగా. 2004లో సిబిఎస్ఈ, 2006లో సిబిఎస్ఈ, 2007లో తర్వాత ప్రీ మెడికల్ టెస్ట్, 2011లో ఏఈఐ ట్రిపుల్ఈ, 2012లో ఏఐఎంఎం, 2014లో అది, దాని తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని జరిగింది. దీనికి 2 విషయాలు. ఒక విషయం చెప్తారు ఏంటంటే, మొదటి ప్రజాస్వామ్యంతో వారితో చర్చలు జరుపుతున్నారన్నటువంటి పార్టీ నిరాహార దీక్ష గురించి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. తర్వాత రెండవది వచ్చేసి వారి నేతృత్వంలో జరిగినటువంటి లోపల. ఖచ్చితంగా దేశంలో కొందరు ఎవరన్నా ఇటువంటి వారు ఉంటారు, ఇటువంటివి చేస్తుంటారు. దాన్ని అరికట్టడానికి గట్టిగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. చక్కగా 23 లక్షల మంది పరీక్షలు రాశారు. మన తెలంగాణకు సంబంధించినటువంటి అబ్బాయికి కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఈ రోజు దేశంలో 715 మార్కులతో ఒక మంచి ర్యాంక్, 705 మార్కులతో మంచి ర్యాంకు కూడా సంపాదించింది. అయితే ఇటువంటి ఉద్యమం చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో వీరి వెనక ఎవరున్నారు? శ్రీశ్రీ గారు అంటారు కదా, ఎవరు మాట్లాడుతుంటే ఎవరి అజెండాలు ఏ విధంగా ఉంటాయి. వీరి అజెండా చివరికి ఎక్కడికి వచ్చింది తెలుసా మీకు? నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకోవాలి, నరేంద్ర మోడీ గారు మాట్లాడాలి. తర్వాత పార్లమెంట్ లో చర్చ సందర్భంగా నిన్న అఖిలపక్ష సమావేశంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంది? ఈ రోజు 20 రోజుల పాటు కూడా ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేసినప్పుడు కూడా మొదటగా ఎవ్వరూ కూడా ఏ ప్రతిపక్ష నేతలు పార్టీలు ఎవరు కూడా ఆయనకు మద్దతుగా ఎవ్వరూ పలకలేరు. అంటే రోజు రోజుకు ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అందరూ వచ్చి ఒక్కొక్కరుగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ తరపుగా కూడా ప్రతిపక్షాలు వచ్చి ఆయనకు మద్దతు పలికాయి. బట్ అంటే మొదటే మాట్లాడి ఉంటే ఎందుకు ఆయన ప్రస్థానం ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు కూడా రాజకీయ పార్టీకి ఏమి సంబంధం లేదు, బట్ ఆయన ప్రజల తరపునే కూడా మాట్లాడుతున్న వ్యక్తి ఇలాంటి సమస్యల కోసం పోరాడుతున్నారు. అంటే ఆయన ఎందుకు రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వీరు మాట్లాడుతున్నది, వీరు నడిపిస్తున్నది అంతా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, దేశంలోని ఇండి కూటమి. సోనం వాంగ్చుక్ గారి ఫాదర్ వచ్చేసి కాంగ్రెస్ నేత, జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే. తర్వాత ఈయన కూడా యూనివర్సిటీ పెడతానన్నాడు, ప్రైవేటు భూములు తీసుకున్నాడు, గవర్నమెంట్ భూములు తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదు. 400 పేటెంట్లు ఉన్నాయని చెప్పారు, అవి లేదని చెప్పారు. తర్వాత చైనాతో వ్యవహరించిన తీరు ఏంది, పాకిస్తాన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భం ఏంది. అందుకనండి ఈ దేశంలో ఈ ఉద్యమాలు చేసేవారు, వారి తెర వెనక ఎవరున్నారు, వారి ఉద్దేశాలు ఏంది, వారి యొక్క ఫైనల్ గోల్ ఏంది. ఈ రోజు నరేంద్ర మోడీ గారిని రాజీనామా చేయాలని మాట్లాడి ఒక్క నిమిషం 30 సెకండ్స్ లో క్లోజ్ చేస్తాను. తర్వాత వీరందరూ మాట్లాడుతున్న సందర్భంలో వారందరికీ కూడా ఈ దేశంలోని ప్రతిపక్షాల నాయకులందరికీ కూడా ఉత్తరాలు రాశారు. 20 రోజుల పాటు ఎవరు వెళ్ళలేదు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు కేంద్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఆయనకు నిరాహార దీక్ష చేసుకునే హక్కు ఉందనే చెప్తుంది. అంటే వారు తీసుకున్న అజెండా, వారు మాట్లాడుతున్న విషయాలు ప్రాధాన్యత లేని అంశాలు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వారు రాజీనామా కోరడం ఏంది, ఈ పరీక్షను ఇంకొక పద్ధతిలో స్ట్రిక్ట్ గా చేయాలని అడిగితే బాగుంటుంది. కానీ ప్రభుత్వంలో మంత్రి రాజీనామా చేయడం, నరేంద్ర మోడీ గారు దిగిపోవాలని బాధ్యతగా మాట్లాడి ఉండుంటే బాగుండేది అని దానికి ఇప్పుడు ఒక తప్పు పొరపాటు జరిగింది. బట్ ఇప్పుడు వచ్చి కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. రైట్, మాట్లాడదాం. మళ్ళీ మీకు సమయం ఇస్తాను. ప్యానలిస్ట్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.